హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ సరిజోడి 58వ భాగాన్ని వినేద్దాం. ఆద్య వెళ్ళగానే భాను ఆలోచనలో పడింది. ఎంత బాగుంది వీళ్ళ ప్రేమ, కానీ ఎందుకు బావ నన్ను దూరం పెడుతున్నాడు అనుకుని బాధగా తన గుండెల మీద ఉన్న పసుపు తాడు వైపు చూసి తన రూమ్కి వచ్చింది. ఇంట్లో అందరూ సంతోషంగానే ఉన్నారు, ఒక్క నేను తప్ప. ఇటు బావ ఎందుకు అలా ఉన్నాడో నాకు అర్థం కావడం లేదు అనుకుని బెడ్ మీద కూర్చుని ఆలోచిస్తోంది. డోర్ లాక్ వేసి ఆమె పక్కన కూర్చున్నాడు ఆర్కే. బాధపడుతున్నావా? భాను ఏం మాట్లాడలేదు. నా మీద నీకు కోపం రావటం లేదా అని అడిగాడు. కోపం వచ్చినా నేను చూపించలేను బావా, నువ్వు మనసులో దాచుకున్నట్టు నేను నా ప్రతి ఫీలింగ్ దాచుకోలేను అని ఏడుస్తూ అతని వైపే చూసి, ఎందుకు బావా నీతో పాటు నన్ను బాధ పెడుతున్నావు? మనం ఇద్దరం సంతోషంగా ఉండలేమా? నువ్వు నాతో సంతోషంగా ఉంటావా అని అడిగాడు. ఎందుకుండను, అసలు నువ్వులా లేవు అని ఆర్కేని హత్తుకుని, ప్లీజ్ నన్ను ఇలా దూరం పెట్టకు బావా, నేను తట్టుకోలేను అంది. నీకో విషయం చెప్పాలి అన్నాడు. ఏంటి బావా అన్నట్టు అతని కళ్ళలోకి చూసింది. నిజంగా నేనంటే అంత ఇష్టమా అన్నాడు. ఆర్కే షర్ట్ కాలర్ పట్టుకుని, మరి కాదా? ఆర్కే గట్టిగా ఊపిరి తీసుకుని వదిలి, నీకు ఒక యాక్సిడెంట్ అయింది కదా? అవును బావా, అది చేసింది నేనే. బావా అని నమ్మలేక అడిగింది భాను. నేనే నీకు యాక్సిడెంట్ చేసింది, తాగిన మైకంలో కారుతో నీకు యాక్సిడెంట్ చేసింది నేనే. అమ్మ అనే పదాన్ని దూరం చేసింది నీ బావే అంటాడు. భాను ఆర్కే షర్ట్ కాలర్ వదిలి పైకి లేచింది. అబద్ధం, నువ్వు చెప్పేదంతా అబద్ధం అంది. నీతో నేనెందుకు అబద్ధం చెప్తాను అని పైకి లేచి ఆమె ఎదురుగా నించుని, నీ విషయంలో ఎంత అన్యాయం చేశాను కదా, ఏ శిక్ష వేస్తావో నీ ఇష్టం అని వణుకుతున్న గొంతుతో, కావాలంటే నువ్వు నన్ను వదిలేసి నీ సంతోషం నువ్వు చూసుకో, విడాకులు ఇవ్వడానికి కూడా నేను సిద్ధమే అన్నాడు. భాను అలానే ఆర్కే వైపు చూసింది. ఈ విషయం నీకు మార్నింగ్ చెప్పాలని అనుకున్నాను, కానీ నాకు ధైర్యం చాలేదు, అందుకే ఇప్పుడు చెప్పాను. నా కారణంగా నువ్వు బాధపడడం నాకు ఇష్టం లేదు. నువ్వు నన్ను వదిలేసినా పర్వాలేదు, ఎందుకంటే తప్పు చేసింది నేను. చెప్పు భాను, నన్ను క్షమిస్తావా? భాను ఏం మాట్లాడలేదు. కోపంగా ఆర్కే చెంపపైన ఒక్కటిచ్చింది. ఆర్కే ఇంచు కూడా కదలేదు, అలానే ఆమె వైపు చూశాడు. భాను ఏడుస్తూ డోర్ లాక్ తీసి బయటకొచ్చింది. ఆర్కే బాధగా భాను వైపే చూస్తూ ఉండిపోయాడు. ఆర్కే అప్పటికే ఈ మాటలు విన్న ఆదరు లోపలికొచ్చి ఆర్కే వైపు చూశాడు. అన్నయ్య, నువ్వు చెప్పేది అబద్ధం కాదు? ఆర్కే ఏం మాట్లాడకుండా కామ్గా ఉండేసరికి ఆదరు ఆర్కే భుజంపై చెయ్యి వేసి, అన్నయ్య మాట్లాడన్నయ్య, వదినికి యాక్సిడెంట్ చేసింది నువ్వు కాదు కదా? లేదురా, నేనే చేశాను. అబద్ధం అన్నయ్య. ఒక్కసారిగా ఆదరుని హత్తుకున్నాడు. ఆర్కే తన మనసులో ఉన్న బాధని బయట పెట్టాలని ఉంది, కానీ కన్నీరు మాత్రం రావటం లేదు. వెంటనే ఆదరుని వదిలి, ఈ విషయం ఎవరికీ చెప్పకు అంటూ వేగంగా అడుగులు వేసుకుంటూ బయటికెళ్ళాడు. ఆదరు అలానే నిలబడి ఆలోచిస్తూ ఉండిపోయాడు. అసలు ఎలా యాక్సిడెంట్ జరిగింది, అన్నయ్యకి ఎలా తెలిసింది అనుకున్నాడు. ఏడుస్తూ రూమ్లో ఉన్న వస్తువులన్నీ పగలు కొడుతూ బెడ్షీట్ విసిరేసి పిచ్చిగా అరిచింది భాను. అప్పుడే లోపలికొచ్చింది సౌమ్య. భాను ఏంటి ఇలా అయిపోయావు అంటూ కంగారుగా డోర్ లాక్ వేసింది. భాను అలానే ఏడుస్తుంది. భాను ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు? ఏడవక ఇంకేం చేయాలి, అసలేం జరిగిందో చెప్పవే అంటూ సౌమ్య కోప్పడేసరికి భాను జరిగిందంతా చెప్పింది. అంతా విన్న సౌమ్య షాక్తో బిగుసుకుపోయింది. అసలు ఆర్కే సార్ ఎలా చేయగలిగారు, అది కూడా నీ విషయంలో? భాను ఏం మాట్లాడలేదు. కోపంగా పైకి లేచి బయటికి వెళ్తూ ఉంటే, భాను ఎక్కడికి వెళ్తున్నావే? బయటికమ్మా. ఈ టైంలో బయటికేంటి, పూజ ఉంది, తొందరగా స్నానం చేసి చీర కట్టుకో. ఎందుకమ్మా? ఎందుకేమిటి అని అడక్కు, ముందు చెప్పింది చెయ్యి అని ఆమెని గట్టిగా అనేసరికి భాను మౌనంగా ఉండిపోయింది. ఏంటి మా, ఇంకా రెడీ అవ్వకుండా ఇలానే ఉన్నావు? లేదు మామయ్య, రెడీ అవుతాను. భాను, చెప్పండి మామయ్య. ఆ రోజున అమ్మ మీద కోపం నీ మీద చూపించానురా, నన్ను క్షమించు. ఇప్పుడు చెప్తున్నాను, పిల్లల కోసమైతే నువ్వు బాధపడకు, నువ్వే మాకు కూతురివి, అర్థమైందా? మామయ్యనే మాట్లాడుతున్నా. అంతగా పిల్లలు కావాలితే దత్తత తీసుకుందాం, కానీ నువ్వు మాత్రం బాధపడకు, వెళ్ళి పూజకి రెడీ అవ్వు. సరే మామయ్య అంటూ భాను తన రూమ్కి వెళ్ళింది. భాను మనసు మాత్రం ఆర్కే మాటలే ఆలోచిస్తుంది. బావా ఏంటంటావేంటి? పూజకి టైం అవుతుంది, రావా? వస్తాను, నువ్వు వెళ్ళు. ఏమైంది బావా అలా ఉన్నావు? ఏం లేదే, కాసేపు నన్ను కదపకు అంటూ విసుగ్గా తన రూమ్కి వెళ్ళాడు అదరు. ఏమైంది వీడికి, ఇప్పటి వరకు బాగానే ఉన్నాడు కదా, అంతలోనే ఏమైంది అనుకుంటూ ఆద్య బయటకొచ్చింది. కాసేపటికి అందరూ పూజకి రెడీ అవడంతో కిందికొచ్చి కూర్చున్నారు, కానీ ఆర్కే లేకపోవడంతో సుహా కంగారుగా, ఏవండి పెద్దోడు ఏడండి, ఎక్కడికి వెళ్ళాడు? పూజకి టైం అయింది కదా. ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయడం లేదు. రే అదరు, అన్నయ్య ఎక్కడికి వెళ్ళాడురా? తెలీదు నాన్న. నీకు తెలియకపోవడం ఏంటి, అసలు ఏమైపోయాడు వీడు అంటూ భాను వైపు చూసి, బావ ఎక్కడికి వెళ్ళాడు? నాకు తెలియదు మావయ్య. ఇంట్లో ఎవరికి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళినట్టు వీడు?
అదిగో వచ్చేశాడు. రేయ్ ఎక్కడికి వెళ్ళావు? పూజకి టైం అవుతుంది, తొందరగా రెడీ అవి కిందికి రా. సరే నాన్న అంటూ భాను వైపు చూశాడు. కనీసం అతని వైపు కూడా భాను చూడలేదు. ఫేస్ పక్కకు తిప్పుకొని ఏదో ఆలోచిస్తుంది. ఏంట్రా ఇంకా ఇక్కడే నిలబడ్డావు, వెళ్ళు తొందరగా. హా నాన్న అంటూ ఆర్కే తన రూమ్కి వెళ్ళాడు. అసలు రౌడీ దాని మనసులో ఏముంది? నిజంగానే నన్ను వదిలేస్తుందా? నేను చేసింది చిన్న తప్పైతే కాదు కదా, ఎలా క్షమిస్తుంది? నిజంగానే నన్ను వదిలేస్తే? ఆ ఆలోచన రాగానే ఆర్కే తనలో తానే ఎంతగానో నలిగిపోయాడు. ఎలా రెడీ అవి కిందికొచ్చాడో తనకే తెలీదు. భాను పక్కన కూర్చొని ఆమె వైపే చూశాడు. అతనికి టచ్ అవ్వకుండా ఎంతగానో జాగ్రత్త పడుతుంది భాను. ఆమె అలా తనని దూరం పెడుతుంటే ఆర్కే తట్టుకోలేకపోయాడు. ఇదంతా చూస్తున్న ఆదరు బాధగా తన అన్నయ్య వైపే చూశాడు. నిజం చెప్పి మంచి పని చేశావు, కానీ ఏం లాభం? నువ్వు కోరుకున్న ప్రేమ నీకు దగ్గరవుతుందా అనుకున్నాడు. కాసేపటికి పూజ అవ్వడంతో భాను, ఆద్య, లాస్యని ముగ్గురిని రెడీ చేసి పాల గ్లాస్ చేతికిచ్చి ఎవరి గదిలోకి వాళ్ళని పంపారు. సిగ్గుతో లోపలికి వచ్చిన ఆద్య డోర్ క్లోజ్ చేసి చుట్టూ చూసింది, కానీ ఆదరు ఎక్కడా కనిపించలేదు. బావా బావా అంటూ పాల గ్లాస్ పక్కన పెట్టి ల్యాండ్లోకి వచ్చింది. 2 చేతుల్ని కట్టుకొని చందమామను చూస్తూ ఏదో ఆలోచిస్తున్నాడు. బావా ఇక్కడున్నావేంటి అంది. ఏం లేదే. లేదు ఏదో ఉంది అంటూ అతని ముందుకొచ్చి ఏంటి బావా అలా ఉన్నావు అని అడిగింది. నేను ఎలా ఉన్నానే? నువ్వు ఎలా ఉన్నావో నాకు తెలుసు, నీకు తెలుసు. చెప్పు ఏమైంది బావా, డల్లుగా ఉన్నావు? ఆద్య తలని మృతూ గుండెలికి హత్తుకుని చెప్పాను కదా ఏం లేదని. ఏంటి సింగారించుకొని మరి నా రూమ్కి వచ్చావు అన్నాడు. నీ రూమ్ ఏంటి, మన రూమ్ ఇది అంటూ ఆదరం నడుము దగ్గరికి ఇచ్చింది. అబ్బా ఏంటి అంత గట్టిగా గిల్లావు? మరి నీ రూమ్ ఏంటి, మన రూమ్ అనాలి కానీ. ఏదో ఆలోచిస్తూ అన్నానులే బాబు. బావా ఎలా ఉన్నాను చెప్పు, నీకు నచ్చిన కలర్ చీర కట్టుకున్నాను కదా. వసే ముందు నువ్వు పడుకోవే, నాకు చాలా పని ఉంది. ఏం పని? ఈరోజు ఏంటో తెలుసా నీకు? తెలుసు, సోమవారం. నీ ముఖం, ఈరోజు మనకి ఫస్ట్ నైట్. నాకు మూడ్ లేదే బాబు, నిద్ర వస్తుంది. బావా అదేంటి, ఎన్నో ఆశలతో నేను నీ దగ్గరకు వచ్చాను, నువ్వేంటి మూడ్ లేదంటావు? నా మాట వినవే అంటూ ఆమె చిన్ని పట్టుకొని, నా మాట అంటే లెక్కలేదంటే నీకు? ఉంది బావా, కానీ నాకు పిల్లలు కావాలి. ఆద్య మాటకి భాను గుర్తొచ్చేసరికి అదరు ఆద్య కళ్ళలో చూశాడు. ఏమైంది బావా అలా చూస్తున్నావు? నిన్నొకటి అడగనా? ఏంటి బావా? పిల్లలంటే నీకు చాలా ఇష్టమా? అవును బావా, చాలా అంటే చాలా ఇష్టం. మనకి పిల్లలు పుడితే మన లైఫ్ ఇంకా బాగుంటుంది బావా. నాకైతే 2 పిల్లలు చాలు, ఒక బాబు ఒక పాప. అచ్చం నీలానే ఉంటుంది. బాబు నాలా ఉంటాడు, పాప నీ పార్టీ అయితే బాబు నా పార్టీ. పిల్లలతో మనం సరదాగా గొడవ పడడం, వారిని గుండెల మీద ఎక్కించుకొని ఆడించడం, అబ్బా ఆ సంతోషమే వేరు కదా. ఆద్య చెప్తుంటే ఆదరు అలానే చూస్తున్నాడు. బావా ఇప్పుడే చెప్తున్నాను, పాప పుడితే మిహిరా అని పెడదాం, బాబుకైతే సంజు. ఇప్పుడే చెప్తున్నాను, మామయ్య అత్తయ్య పేర్లు కలిసి వచ్చేలా ఆలోచించాను. ఎలా ఉన్నాయి బావా? చాలా దూరం వెళ్ళిపోయావే నువ్వు. మరి మెడలో లైసెన్స్ ఉంది కాబట్టే వెళ్ళాను బాబు. అదరు బాబు, నా ముద్దులు బాబు అంటూ అదరు బుగ్గలు లాగి, బావా ఎక్కువ ఆలోచించుకు, పెద్ద బావ అక్క మధ్యన అంతానే బాగానే ఉంటుంది, ఆ నమ్మకం నాకుంది. ఒక్కటి, అక్క అయితే బావని వదులుకోలేదు, ఎందుకంటే ప్రాణంగా ప్రేమించింది. ఎలా తన్ని వదులుకుంటుంది? ఒకవేళ అక్క దూరంగా వెళ్ళిపోదామని అనుకున్నా ఆర్కే బావ వెళ్ళనిస్తాడా? ఆయన అక్కకి మాటిచ్చాడు కదా, అక్క ఎంత దూరం వెళితే ఊపిరాడినంత దగ్గరగా వస్తానని. మరి ఎలా వదిలేస్తాడు? ఆదరు పెదవుల్ని చిన్నగా విచ్చుకున్నాయి. ఏంటి ఈ మధ్య నీకు బాగా బుర్ర పనిచేస్తుంది? పనిచేయటం ఏంటి, ఉన్నమాటే కదా అన్నాను. నువ్వు చెప్పు బావా, 2 విడిపోతారని నువ్వు అనుకుంటున్నావా? నాకు ఆలోచన రాలేదే. మరి ఎందుకు నువ్వు పెద్ద సిఐడిలా ఆలోచిస్తున్నావు? మూసుకొని పడుకోవడం మానేసి నిద్ర రాకపోతే నన్ను ఏదో ఒకటి చెయ్యి అంటూ చిన్నగా నవ్వింది. ఆదరు నవ్వుతూ, ఏంటే నోరు లేస్తుంది? నిన్ను ఏం చేయాలన్నా ఆదరుకి ఇంట్రెస్ట్ లేదే పిల్ల. ఇంకోసారి నోరు జారి మాట్లాడమంటేనా? అంటాను, ఏం చేస్తావు అంటూ ఆదరు వీపు చుట్టూ చేతులు వేసి అతన్ని అల్లుకుపోయి, బావా ఎప్పట్లా ఉండు, నువ్వు నన్ను ఏడిపించాలి, కోపంతో నీ వెనక నేను తిరగాలి, నువ్వు నన్ను బుజ్జగిస్తూ నీ చేతులతో నీ మాటలతో నన్ను మాయ చేసి నన్ను ఉక్కిరి బిక్కిరి చేయాలి. నా మనసులో ఏముందో నీకెలా తెలుస్తుంది? లవ్ మరి ఏం చెప్తాం, ప్రేమించాక గాలికి వదిలేయలేను కదా. అంటే నేను గాలికి వదిలేస్తున్నానా? అవును, ఆ లాస్య రాగానే గాలికి వదిలేయలేదా? ఆదరు నవ్వుతూ, ఏది మర్చిపోవు కదే నువ్వు. అసలు ఎంత ఏడిపించావో నాకు తెలీదా? వడ్డీ వసూలు చేసే వరకు ఊరుకునేది లేదు అంది. అలా క్యూట్గా స్వీట్గా మాట్లాడితే ఎలా అని పిల్లాడి గుండెల్లో మ్యూజిక్ స్టార్ట్ అయిపోతుంది అన్నాడు. ఆద్య నవ్వుతూ, ఏ మ్యూజిక్ బావా అంది. నీకు తెలీదా అంటూ ఆమె మెడవంపుల్లో ముఖం దాచుకుని, కాసేపు జో కొట్టవే, హాయిగా నిద్రపోతాను అన్నాడు. ఆద్య నవ్వుతూ ఆదరు తల నిమురుతూ, బావా అని పిలిచింది.
నీ మీసాలు గుచ్చుకుంటున్నాయి, ఒడిలో పడుకో, కింద కూర్చుంటాను అంది. పర్లేదు, ఇలానే బాగుంది అంటూ తన మీసాలతో ఆమెని కాసేపు అల్లరి చేసి తన ఒడిలో హాయిగా నిద్రపోయాడు అదరు. అతని తల నిమృతూ, ఎంత మంచివాడివో బావా, ఎవరైనా బాధపడితే అసలు తట్టుకోలేవు, ఎలా వేగాలో నీతో జీవితాంతం అంటూ అదరు నుదుటిన ముద్దు పెట్టి గోడకి జారబడి తను నిద్రపోయింది. బెడ్ మీద ఉన్న పూల డెకరేషన్ చూసి తనలోనే తను బాధపడ్డాడు ఆర్కే. అప్పుడే లోపలికొచ్చిన భాను ఆర్కే వైపు చూడకుండా పాల గ్లాస్ పక్కన పెట్టి అతనితో కనీసం ఒక్క మాటైనా మాట్లాడకుండా దిండు దుప్పటి తీసుకుని ల్యాండ్లో ఉన్న సోఫా దగ్గరికి వెళ్తుంటే వెంటనే ఆర్కే ఆమె చేతిని పట్టుకున్నాడు. భాను గట్టిగా ఊపిరి తీసుకుని వదిలి, నన్ను ముట్టుకోకు బావా అంది. రౌడీ, వద్దు, నువ్వు అలా పిలవకు. నిజంగానే నన్ను వదిలేస్తావా? మౌనంగా ఉంది. ప్లీజ్, నీ మౌనంతో నన్ను చంపేకే, చాలా పిచ్చి పిచ్చిగా ఉంది, తప్పు నాదే అని చెప్పాను కదా అన్నాడు. నేను ఎప్పుడో నిన్ను వదిలేశాను బావా అంది. రౌడీ, నా చెయ్యి వదులు. అంతేనా? మౌనంగా ఉంటుంది భాను. భాను అంటూ పిలిచాడు. కోపంగా వెనక్కి తిరిగి ఏంటి అంది. నువ్వు లేకుండా నేను బ్రతకలేను. ఆ రోజు తాగిన మైకంలో ఎలా డ్రైవ్ చేశానో నాకే తెలీదు. నిజం తెలిసిన దగ్గర నుంచి ఎంతగానో నలిగిపోయాను, నీకు తెలీదు. నువ్వు లేని జీవితం ఊహించుకుంటేనే భయంగా ఉంది. ఏదోటి మాట్లాడి కోపంగా తన చేతిని విడిపించుకొని సోఫా మీద పడుకుంది. ఆర్కే అలానే భాను వైపు చూస్తూ ఉండిపోయాడు. కోపం వస్తుంది అతనికి. తన మీదే తనకే కోపం. టేబుల్ మీద ఉన్న బీరు బాటిల్ని తించకుండా ఫుల్గా తాగేసి తన చేత్తో గ్లాస్ డోర్ని ఒక్కసారిగా గుద్దాడు. అద్దం పగలటం, ఆర్కే చేతికి గాయం అవి బ్లడ్ రావటం అన్ని క్షణకాలంలో జరిగిపోయి ఎంతసేపు అలా ఉన్నాడో తనకే తెలీదు. బ్లడ్ కారుతున్నా లెక్క చేయకుండా భాను దగ్గరకు వచ్చాడు. గాఢంగా నిద్రపోతూ కనిపించింది. ఆమె పక్కనే పడుకొని ఆమె ముఖం చూశాడు. బావా, నువ్వు నన్ను మోసం చేసినా తట్టుకోగలను, కానీ వదిలేస్తే మాత్రం అస్సలు తట్టుకోలేను బావా అన్న భాను మాటలే గుర్తుకు రాగానే తనలోని తాను చిన్నగా నవ్వుకున్నాడు. ఆ రక్తం చేత్తోని ఆమె చెంప మీద చేయి వేశాడు. ఎలా దూరంగా ఉంటావు నన్ను వదిలేసి? నువ్వు లేకుండా ఆర్కే ఉండగలడా? ఆ రోజున మాటిచ్చావు కదే, మోసం చేసినా భరిస్తాను, కానీ నువ్వు వదిలేస్తే తట్టుకోలేను బావా అని. మరి ఇచ్చిన మాట నిలబెట్టుకోలేవా రౌడీ? అతని మాటలు వింటున్న భాను అలానే కదలకుండా ఉంది. ఏయ్, లెగవే, నువ్వు పడుకోలేదని నాకు తెలిసే అంటూ ఆమె చెంపని తడుతూ లేపడానికి ట్రై చేస్తాడు. కానీ భాను ఇంచు కూడా కదలట్లేదు. ఆర్కే కోపంగా తన ఫేస్ చూశాడు. భాను నిద్ర లేకపోతే కోపంలో నా మార్క్ చూపిస్తాను, చూపించినా అన్నాడు. ఆమె పడుకొని ఉండడం చూసి, ఏంటే నన్ను ఇలా పిచ్చోని చేసి నీ పాటికి నువ్వు పడుకున్నావు అంటూ ఎప్పటిలానే ఆమె కింద పెదవి దగ్గర ఒక మార్క్ చూపించి వెంటనే ఆమెని గుండెలకు హత్తుకున్నాడు. మాటలు చెప్పినంత ఈజీ కాదేమో ప్రేమను నిలబెట్టుకోవడం అంటే. ఐ హేట్ యూని అంటూ కలవరిస్తూ అలానే నిద్రలోకి జారుకున్నాడు. భాను కళ్ళు తెరిచి ఆర్కేని సరిగ్గా పడుకోబెట్టి అతని చేతికైన గాయాన్ని క్లీన్ చేసి కట్టుకట్టి దుప్పటి కప్పి సోఫాకి ఒరిగి ఆర్కే మాటలకి ఆలోచనలో పడింది. సూర్యకిరణాలు ఫేస్ మీద పడేసరికి బద్ధకంగా కళ్ళు తెరిచాడు ఆర్కే. రాత్రి జరిగిందంతా గుర్తుకు రావడంతో భాను కోసం చుట్టూ చూశాడు. అప్పుడే తలస్నానం చేసి నిండుగా చీర కట్టుకొని టవల్తో జుట్టు తుడుచుకుంటూ, బావా లేచావా, నీతో కొంచెం మాట్లాడాలి. ఆర్కే పైకి లేచి ఆమె వైపే చూశాడు. భాను నవ్వుతూ ముందుకొచ్చి, అమ్మా నాన్న 2 రోజుల్లో ఊరు వెళ్ళిపోతున్నారు. మౌనంగా ఉంటాడు. అందుకే వాళ్ళతో పాటు నేను వెళ్తాను, శాశ్వతంగా ఇంట్లో ఉండాలని. నిన్ను ఒకటి అడుగుతున్నాను, నువ్వు అన్నట్టుగాని నాకు విడాకులు కావాలి బావా. ఆర్కేకి మత్తిపోయి భాను మాటలకి షాక్గా చూశాడు. నువ్వు చేసిన పనికే కదా నాకు పిల్లలు పుట్టే అవకాశం లేదు, అందుకే విడాకులు ఇచ్చే. నా బ్రతికేదో నేను బ్రతుకుతాను. నేను కాకపోతే మరో అమ్మాయి అయినా నీ జీవితంలోకి వస్తుంది. ఏమంటావు బావా? ఆర్కే కోపంగా చూశాడు. ఎలా కనపడుతున్నాను రా నీ కంటికి? హీరోలానే కనపడుతున్నావు, అందుకే ముందు నేను చెప్పింది చెయ్యి బావా అంటూ పొగరుగా చూసింది. ఆ చూపేంటే? ఆమె మాటలు కూడా ఏమాత్రం ఆర్కేకి నచ్చలేదు. నీ సంతోషం కంటే ఏది నాకు ముఖ్యం కాదు, నువ్వు చెప్పినట్లే చేస్తాను. థ్యాంక్స్ అంటూ లోపలికి వెళ్తుంటే భానుమతి అన్నాడు. భాను నడుస్తున్నదల్లా ఆగింది. విడాకులు ఇచ్చే ముందు నీతో కొంచెం మాట్లాడాలి. చెప్పండి రిషి కుమార్ గారు. ఆర్కే కోపం వస్తున్న తమాయించుకుని, ఇక్కడ కాదు, ముందు రెడీ అవ్వు అంటూ టవల్ తీసుకుని కోపంగా వాష్రూమ్కి వెళ్ళాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.